ఆచార్యులు వారు వింటే ఆత్మ గురించి శ్రవణం చేయాలి, అంతకంటే మీరు శ్రవణం చేయడానికి ఏముంది ఈ లోకంలో అన్నాడు. ఇంత చదువు చదివి ఆత్మ ఒకటే సత్యము, బ్రహ్మము ఒకటే సత్యం, ఉన్న పదార్థమే బ్రహ్మ పదార్థం. శ్రవణం చేస్తే దాని ఒక్కదాని గురించి శ్రవణం చేయాలి, అంతకంటే శ్రవణం చేయడానికి ఈ లోకంలో ఏముంది, అంతా మించే కదా. ఒక బ్రహ్మము తప్పించి మిగతా అంతా మీ మనస్సు యొక్క కల్పితమే. మీ మనస్సు కల్పితాల గొడవల గురించి శ్రవణం ఏం చేస్తారు? శ్రవణం చేయదగింది ఈ లోకంలో బ్రహ్మము ఒకటి మాత్రం. వేదంలోని సారాన్ని ఉపనిషత్తులన్నింటినీ సమన్వయం చేసి బ్రహ్మసూత్రాలు రచించాడు బ్రహ్మము గురించి. ఆ బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం రాసి, ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాసి, భగవద్గీతకి వ్యాఖ్యానం రాసి, దేశమంతా కూడా 3 సార్లు పర్యటన చేసి దేశంలో వాటిని ప్రచారం చేసి అద్వైత మతాన్ని స్థాపించాడు. అది జ్ఞానమతం. అంటే నిప్పు లేకపోతే వంట ఏ విధంగా అయితే అవ్వదో అలాగే జ్ఞానం లేకపోతే మోక్షం రాదని. నమస్తే అండి. పంచభూతాల చేత బందీ అయినటువంటి సర్వశక్తిమంతుడు యుక్తకాలమున పంచభూతాలకు ఆధారమై ఉన్నటువంటి కామమును వశపరుచుకుని మానవుడి యందే మహిమపరచబడాలి. అంటే మానవుడి యందే మర్మమై ఉన్నటువంటి ఈ సర్వశక్తిమంతుడు ఏ శరీరి ద్వారా తన ఈ కార్యమును సంపూర్ణము చేశాడో వాడి గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కనుకనే ఆత్మ గురించి శ్రవణం చెయ్యి. అంతకంటే ఏముంది ఈ లోకంలో? అంతా మనస్సు కల్పించుకున్నటువంటి మాయే తప్ప ఆత్మ ఒక్కటే సత్యము, బ్రహ్మము ఒక్కటే పదార్థము. కనుక శ్రవణము చేస్తే ఈ ఒక్క బ్రహ్మ పదార్థము గురించే శ్రవణం చేయాలి అని మట్టి నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి అనగా గుణాతీతము నాశనరహితము అయిన జీవుడే బ్రహ్మము అయినటువంటి వాడి యందు దేవుని యొక్క సంపూర్ణ స్వభావమును తెలియచేస్తున్నటువంటి వేదాలకు, బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలను రచించి దేవుని సంపూర్ణతకు నిలువెత్తు నిదర్శనం అయినటువంటి ఈ ఒకే ఒక్క జీవుడిని కనుగొని వాడి గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలగడం అనేది సరళమైనటువంటి భక్తి అయి ఉన్నది అని దేశమంతటా తిరుగుచూ కర్మకాండను త్రోసేస్తూ జ్ఞాన మార్గమును స్థాపించినటువంటి వాడు ఆదిశంకరాచార్యులు. ఆత్మ ఒక్కటే సత్యము. ఇంతకు ఎవరు ఈ ఆత్మ? ప్రభువే ఆత్మ అయి ఉన్నాడు. ఎవడు ఈ ప్రభువు? జనన మరణాలను జయించినటువంటి మనుష్య కుమారుడే ఈ ప్రభువై ఉన్నాడు. ఎవడు ఈ మనుష్య కుమారుడు అంటే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి ద్వారా లోకము నుండి వెనక్కు వచ్చినటువంటి శరణార్థుల మనస్సు కనేటువంటి సమస్తమునకు అధిపతి అయినటువంటి వాడే. అనగా జనన మరణాలను వశపరుచుకున్నటువంటి మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి మానవుడి నిజస్వరూపమైనటువంటి ధర్మం యొక్క పరిపూర్ణ స్థితిని తెలిపేటువంటి జ్ఞాన విజ్ఞానమయ్యున్నటువంటి నజరేయుడగు యేసుక్రీస్తే. కనుక జ్ఞాన మార్గములో ఉన్నటువంటి ఓ అద్వైతులారా, సముద్రమంతా సబ్జెక్టు మనకేలా ఉన్నది ఒక్కటే పదార్థము. ఈ పదార్థము యుగముల అంతమందు పంచభూతాలను శరీరముగా ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా వ్యక్తమయ్యున్నది. కనుక మీలోనే ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థము వేరెవరో కాదు నాయనా, క్రీస్తే. కనుక పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి మహిమా స్వరూపి గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం అనేది ఆత్మ గురించినటువంటి మాటను వినడమే అవుతుంది. కనుక లోకము విషయంలో నశించినటువంటి శరణార్థులమైనటువంటి మేము అనుభవపూర్వకముగా క్రీస్తును ప్రకటిస్తుండగా మీరు ఇట్టి జ్ఞానము దగ్గరికి రాగలిగితే తప్పక ముక్తి అనుభవానికి రాగలదు. ఈ లోకములో ఉన్నప్పుడే ఈ జ్ఞానమునకు అనుభవానికి వచ్చేటువంటి ఆ ముక్తి మరేదో కాదు నాయన, క్రీస్తే. క్రీస్తు దేవుని శక్తి అయ్యున్నాడు. క్రీస్తు దేవుని జ్ఞాన విజ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయి ఉన్నాడు. కనుక క్రీస్తును గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయమని శంకరుల మనస్సును గ్రహించగలరని, సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.